పీజీఆర్ఎస్ అర్జీల పెండింగ్ అంశాలపై ఉచిత ఇసుక అమలుపై ఏపీఎన్సీజీ బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఎంఎస్ఎంఈ సర్వే, నరేగా, పాట్ హాల్స్ ఫ్రీ రోడ్లు తదితర అంశాలలో ఎప్పటికప్పుడు సమీక్షించుకొని పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సచివాలయ సిబ్బంది, జిల్లా అధికారులు, డివిజన్ అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్యాలతో కలిసి పలు అంశాలపై సమీక్షించారు. నూతన ఉచిత ఇసుక పాలసీ అమలు పక్కాగా ఉండేలాని పర్యవేక్షించాలని సూచించారు. ఏఎన్పీసీఐ బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్ చేయడంపై సమీక్షిస్తూ ఏర్పేడు, వెంకటగిరి, కేవీబీపురం మండలాలు సదరు అంశం నందు తక్కువ పురోగతి ఉందని, పుత్తూరు మున్సిపాలిటీ పనితీరు ఇందులో బాగుందని, ఈ కార్యక్రమంలో ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని తెలిపారు. ఎంఎస్ఎంఈ సర్వే, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి త్వరితగతిన గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, తిరుపతి అర్బన్, రూరల్ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయని సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీ సేవ్ పెండింగ్ రెవెన్యూ శాఖ సంబంధిత పెండింగ్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఇతర శాఖల పెండింగ్ అంశాలు త్వరితగతిన పరిష్కరించాలని, బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్లకుండా నాణ్యతగా పరిష్కరించాలని అన్నారు. నేరుగా సంబంధిత పనులు పురోగతి సమీక్షిస్తూ ఇంకనూ ప్రారంభం కాని పనులను త్వరితగతిన ప్రారంభించాలని, అలాగే సీసీ రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. పాత్ హాల్స్ ఫ్రీ రహదారుల కాన్సెప్ట్ క్రింద ఆర్ఎన్బి క్రింద 66 మొదటి విడతగా పనులు చేపట్టినవి త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే మున్సిపాలిటీలో కూడా పాట్ హాల్స్ ఫ్రీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అన్ని మున్సిపాలిటీలలో నాణ్యతగా చేపట్టాలని, సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. స్వయాన ముఖ్యమంత్రి ఈ అంశంపై సమీక్షిస్తున్నారని, జాగ్రత్తగా పనులు చేపట్టాలని తెలిపారు. అన్ని ప్రైవేట్ కళాశాల యాజమాన్యులు విద్యార్థులను ట్యూషన్ ఫీజు కొరకు ఇబ్బంది పెట్టరాదని, ఎవరైనా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు తప్పక పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.